నమస్కారం. ఈరోజు మనం కేరళ స్టైల్ టొమాటో ఫ్రై చేయబోతున్నాము. టొమాటో ఫ్రై చూస్తే కర్రీ లాగా అనిపిస్తుంది కదా, దీని పేరు టొమాటో ఫ్రై అని. లైట్గా సెమీ గ్రేవీ లాగా ఉంటుంది. ఇది కేరళలో రెస్టారెంట్స్లో ఒక ఫేమస్ ఐటమే. చపాతీకి సైడ్ డిష్గా మెయిన్గా వాడతారు. చాలా సింపుల్గా వితిన్ 5 minutesలో మనం చేసుకోవచ్చు. నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఓరెంజ్ ఓవెన్. ముందుగా మనం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. దానిలోకి తాలింపు గింజలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసింది వేస్తున్నాను. లైట్గా ఫ్రై అయినప్పుడు రౌండ్గా కట్ చేసిన ఆనియన్స్, మరీ పెద్ద సైజుగా కాదు, మరీ స్లైస్గా కాకుండా కట్ చేసుకోవాలి. ఇది కూడా ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. లైట్గా ఉడికి కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే చాలు. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, 1.5 టీ స్పూన్ దాకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మామూలు కారం అయితే తక్కువ చాలు, అది చూసుకొని వేసుకోవాలి. కాశ్మీరీ చిల్లీ పౌడర్కి కారం తక్కువ ఉంటుంది, చాలా తక్కువగానే ఉంటుంది. అది లైట్గా పచ్చివాసన పోయినప్పుడు ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తున్నాను. అది కూడా కారం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ వేసాను, మీరు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 టొమాటోల్ని స్లైస్గా కట్ చేసేది వేసుకోవాలి. ఇది రౌండ్ షేప్లోనే కట్ చేస్తారు. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టొమాటో వేసిన తర్వాత మనం ఓవర్ మిక్సింగ్ చేయకూడదు, ఎందుకంటే టొమాటో షేప్ ఇలాగే ఉండాలి, మరి మెత్తగా ఉడిగి అలా షేప్లెస్గా అయిపోకూడదు. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ పోసుకొని చిన్నగా ఉడకబెట్టాలి. ఒక 2 నిమిషాలు చాలు. లైట్గా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా టొమాటో సాస్ పోసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కేరళలో అయితే కొత్తిమీర వాడరు, ఇది మన టేస్ట్ కూడా కొంచెం రావడానికి కొత్తిమీర వేసాను. మామూలుగా అయితే స్ప్రింగ్ ఆనియన్ వాడతారు. మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. జస్ట్ 5 minutesలోనే మన కర్రీ రెడీ అయిపోతుంది. టొమాటో కానీ ఉల్లిపాయలు కానీ మరీ మెత్తగా ఉడిగిపోకూడదు, అలాగే ముక్కలు అలాగే కనిపించాలి. నేనైతే కొబ్బరి నూనె వాడాను, మీకు ఏ వెజిటబుల్ ఆయిల్ ఇష్టమైతే అది వాడుకోవచ్చు. అలాగే మెయిన్గా చపాతీకి సైడ్ డిష్గా వాడతారు. మనం నాన్, పొరోటా అలాంటి దానికి కూడా సైడ్ డిష్గా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే కర్రీ ఇది. అందరూ ఇలాగే కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.